ఎక్కడికి వాళ్ళు 14 కోలాలు ముళ్ళుపడాలి ముళ్ళకోవాలి కట్టుకొని వస్తాయన్నయ్యా ఎన్నికలు బంగారు గుళ్ళు నమ్ముకోవాలి పోవాలని చెప్పి పెద్దలు రాసి చిలక మీద కట్టి తోలేప్పుడు మరి కచ్చిరేరు పట్టం లోపల రాజుల కసిరి మీద అన్నప్పుడు ఏనాడు కసిరి మీద పడ్డావు కసిరి మీద పడ్డప్పుడు అరే వచ్చిందన్న ఓరు పెద్దన్న అరే నడిపానా అరే అరే కాజం ఏంటి సేమ్ అదే బంగారు బిల్లు బయట బిల్లు అన్నయ్య కలుపుకోవాలని చెప్పి రాసి వాళ్ళు తీసుకురమ్మనే ఏమైంది అయితే మన బావ మళ్ళీ చచ్చిపోయాడు గొల్లమల్లి చచ్చిపోయాడు మరణమైందట మన బావ బావ మరణమైందట అయితే ఏడు కట్టనాబాయి 14 కొలాలు కట్టుకొని ఉప్పు చుట్టూ పాటు పప్పు రేటు కొట్టి దేవుడు తీసుకొని బాగుండు ఇక్కడ కట్నం పెట్టాడు బావ దొరకలేదు మన బావ చచ్చిపోయాడట పళ్ళు కట్టుకొని పోయి పప్పు రేటు కొట్టి బియ్యం వాటి బాసాలు వేసుకొని పోయి మరి ఉత్కాంతులు ఎంత బియ్యం సంపడానికి మరి అక్కడ తినవరం చేయట బావి 11 రోజుల 11 తినవరం చేస్తే మనం సరిగా లేదా 11 రోజుల తినవరం చేసి ఎదుగులు బంగారు గుళ్ళు బయట గుళ్ళు కాయన కసిరాక తీసుకొని చేస్తాం ఏమో నాకైతే నమ్మలేదు బాగా ఈ అమ్మాయి నమ్ముకొని పోయేది మరి 7 బద్దలు మళ్ళీ తీసుకొని పోవాలని చెప్పి 7 బట్టాలు గోళాలు కట్టుకొని మరి బస్సాలు తీసి బండి లోపల వేసిర్రు సిద్ధపడి పప్పు రేటు కొట్టి వేసుకొని వాళ్ళు తీసుకోపోదామని చెప్పి అక్కడ చెట్టు బండా తిని కానీ ఇక్కడ బండారు వ్యాపారంలో చేరబట్టిండు
ఏనాడు 7 బల్ల మీద కొట్టింది మల్లయ్య 7 బల్ల మీద కొట్టిన ఏనాడు 5 రూపాయల బండి మాయమ్మ చట్టం ఇదిలా పడేవని అరే అన్నయ్య అన్నా ఉన్నా నా బండి ఉన్న చట్టబట్టి ఉంది పోలిగానే ఎత్తేపోతుంది ఒక పోలిగారా 2 నెలలు పోతుంది అరే నా ఎట్లుంది పడిపోతుంది బండితో ఎల్లు కానీ పోలరు వచ్చి ఎట్టిపోతుంది అన్ని ఆడి ఆడి పోయి ఈ అడుగులో ఏమో ఎవరమాయన కాగత పడి మాయ ఏమో ఎవరైనా కానీ మరి అన్ని సరే మన బావ మరణమైంది నిజమే కావచ్చు మరి దైవమైండు భూతమైండు విశాసమైండు మరి మన బావ మరి 5 6 10 బాబతి పట్టుకొని మన బావ ఏడుగులు బండి వయమాండలవాడి పల్లెల పక్కటి పట్టి నా వాళ్ళు అడిగా ఇసుకుపోయినాయి బాబా వాటి బస్సాలని ముందుపోయినాయి అన్నా ఇప్పుడు పప్పులు బియ్యము కారం పొడి కారం పొడి ఉప్పులు నింపుకున్నాం పెట్టి ఎడుగులు దగ్గరికి దగ్గర బాగా వేసుకున్నారు సరే బండి వాళ్ళ మంచిది
అంతేనా అయ్యో సెట్టే సెట్టే మౌలాయి కోసం కొల్లవల్ల పోయిన వాళ్ళకి మల్లమైపోయిండు కొల్లవల్ల పోయిన మూడు రోజులు పెట్టి దినవరం చేయాలి దినవరం వంటలు చేయాలి వంటలు చేసి వారికి అటువంటి బ్రాహ్మణికి మరి వాళ్ళకి వస్త్రం లేని వారికి వస్త్రదానం చేయాలి మరి గంటలు లేని వారికి గంటల దానం చేయాలి ముగ్గులు లేని వారికి కనుక ముగ్గులు దానం చేయాలి అన్నయ్య అటువంటి కొల్లెమల్ల పోయి మనమైపోయిండు ఏంటి బంగారు వాళ్ళు పట్టుకున్నాయి అన్న మరి 11 రోజులే వంటలు వస్తున్నాయి కానీ మరి మనకి అటువంటి బ్రాహ్మణులు కావాలి బ్రాహ్మణులు కావాలన్నప్పుడు పిల్లవాడి దేవుడు రమణాలు మరి ఇలా పొద్దున 11 రోజులు నా పేరు మీద దినవరం చేస్తుంటే అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి పిల్లవాడి దేవుడు మళ్ళీ చెప్పి బాబా నా యొక్క పేరు దినవరం ఎంతో బాబు నీకు అటువంటి 101 బ్రాహ్మణులు కావాలని అంటున్నా అటువంటి ఒక బ్రాహ్మణ నేనే కట్టుకొని పోతా అటువంటి అటువంటి సంగారు దేవుడు మల్లయ్యా కొడిసిన దేవుడు మల్లు దేవుడా ఇక్కడ మళ్ళీ మళ్ళీ వరగా రమరాజు మళ్ళీ అయ్యో పట్టల గంగా నట్టలో పట్టకుండా ఎండి బంగారు కులలో ఉండేటువంటి మళ్ళీ దేవుడు మనమైపోయిందా దేవుడు మనమైపోయిందా అయ్యో ఇలా ఇబ్బంది కదా భగవంతుడు మల్లికార్జున మనమైపోయిందని చెప్పి ఈనాడు చెప్పేవారు మరి ఇలా ఇబ్బంది వల్ల కడుగు భగవంతుడు అంటే గుడ్డు గుడ్డు అని కాదు కనుక చూడు చిన్నవాడు కాదురా